హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికా నుంచి ఇండియాకి ఎలా వెళ్ళాను అని ట్రావెల్ చేశానైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మధ్యలో నేనైతే ఇక్కడ డాలర్స్‌లో ఎక్కాను. ఇక్కడ నుంచి మధ్యలో దోహాకి కనెక్టింగ్ ఫ్లైట్. అక్కడి నుంచి అయితే ఇండియాకి అంటే హైదరాబాద్‌లో అయితే ల్యాండ్ అయ్యాను. నేనైతే ప్రతిదీ కూడా రికార్డ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అయితే మర్చిపోకండి. ఎందుకంటే కొంతమందికి అయితే ఎయిర్‌పోర్ట్ చూడాలి అలా ఇంట్రెస్ట్ ఉంటది. ఎయిర్‌పోర్ట్ అనే కాదు అసలు ట్రావెల్ చేసేటప్పుడు ప్రాసెస్ అంతా ఎలా ఉంటది అని తెలుసుకోవాలనైతే ఉంటది. అందుకే మరి చెప్తున్నాను. ఈ వీడియో స్టార్టింగ్‌లో చూపించాను కదా! అక్కడైతే మనకి లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేస్తారు. అంటే మనం ఎన్ని బ్యాగ్స్ తెచ్చాము అవన్నీ మొత్తం అయితే చెక్ చేస్తారు. మనతో పాటైతే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అలాగే మనం ఒక చిన్న ట్రాలీ తెస్తాం కదా! అది మాత్రం మనతో ఉంటది. మిగతా అన్ని ట్రాలీస్ అన్నీ అయితే పెద్దవైతే వాళ్ళతో అక్కడైతే వెళ్ళిపోతాయి. ఇంక డైరెక్ట్ మనకి ఇండియాకి వచ్చినప్పుడే. ఆ తర్వాత అయితే మనం ఇక్కడైతే లైన్‌లో నిలబడాలి. ఇంకా చెక్ ఇన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే పైనైతే చూసారు కదా! అదైతే రెస్టారెంట్. ఈ కిందైతే మనకి ఎయిర్‌లైన్స్ ఉన్నాయి కదా! అక్కడ మీకు టీవీ‌లాగా కనిపిస్తున్నాయి కదా! అదైతే అన్ని ఎయిర్‌లైన్స్ ఉంటాయి. మనం ఏ ఎయిర్‌లైన్స్ మన దాన్ని చూసుకొని అక్కడైతే మనం నిలబడుకోవాలి. నేనైతే ఈసారి ఖతార్ ఎయిర్వేస్‌లో అయితే ట్రావెల్ చేశాను. అక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా! ఇప్పుడే ఖతార్ ఎయిర్వేస్ అని ఉంది. సో, మనం అక్కడికెళ్ళైతే నిలబడుకోవాలి. ఎయిర్‌పోర్ట్స్‌లో ఏదైనా కూడా సిస్టమాటిక్‌గా ఉంటది. ఇంకోటేంటంటే మనం సెపరేట్‌గా ప్రతి దానికి కూడా సెపరేట్ లైన్స్ అయితే ఉంటాయి మనకి. ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే నా రిక్వెస్ట్ ఇది. చాలా కష్టపడైతే తీశాను. మళ్ళీ నాకు ఇలా తీయడం అయితే కుదరదు. నేను ఎప్పుడు ఇలా ఎక్స్‌ప్లోర్ అయితే చేయలేదు ఎయిర్‌పోర్టు. ఇది సింగిల్‌గా వెళ్ళాను కాబట్టి అంతా అయితే నేను రికార్డ్ చేశాను. మీకు కూడా చూపించాలని. మీరు చూసేదంతా డాలస్ ఎయిర్‌పోర్ట్ యూఎస్‌లో ఇది. మనకి టెర్మినల్ అని కనిపించింది కదా! ఇంకా లోపలికొచ్చేసాక మనం అంటే లగేజ్ ఇంకా వాళ్ళతో వెళ్ళిపోతే జస్ట్ మన దగ్గర హ్యాండ్ లగేజ్ తెచ్చుకుంటాం కదా! అది మాత్రమే మనతో క్యారీ చేయాలి. తర్వాత ఇక్కడ లోపల ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఇలా ఉంటుంది మనకి. ఈ సోడాస్ అండ్ కూల్ డ్రింక్స్ ఒక దగ్గర ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి కదా! అవి. ఇక్కడ ఈ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనకు షాపింగ్ అలా ఏమైతే ఉండదు. అంటే మనకి బట్టలు కొనుక్కోవాలన్నా అలా షాపింగ్ అయితే ఉండదు. కానీ ఇక్కడ ఫుడ్‌కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్ కానీ ఇందాక మీరు ఒకటి స్టార్టింగ్‌లో చూపించారు కదా! పైన ఉండేది అదైతే రెస్టారెంట్. తర్వాత మన కూల్ డ్రింక్స్ ఇప్పుడే మీరు చూసారు కదా! తర్వాత ఇంకా ఒక సైడ్ అంతా వాష్‌రూమ్స్ తర్వాత ఇంకా స్టార్బక్స్ కాఫీ, టీ ఇవన్నీ అయితే ఉంటాయి. మనం ఫుడ్ ఏమన్నా తినాలనుకున్నా అంటే ఇంట్లోనే తెచ్చుకోకపోయినా ఇక్కడైతే తినొచ్చు. ఎందుకంటే మనం ఒకసారి లగేజ్ మనల్ని చెక్ ఇన్ చేసేసాక మనకైతే ఫుడ్ మనతో అలౌ చేయరు ఫ్లైట్‌లోకి. అక్కడ వాళ్ళేమిస్తారో అది మాత్రమే తినాలి. పిల్లలతో మరి చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి మాత్రం మనకి అలౌ చేస్తారనమాట. వాళ్ళ ఫుడ్ అయితే అలౌ చేస్తారు. అది చూపించాలి మనం. అది కూడా టెస్ట్ చేసి అలౌ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే మనం చిన్న పిల్లలకి ఇప్పుడు ఇంకా మంత్స్ బేబీస్ అలా ఉంటారు కదా! వాళ్ళకైతే మనకి మిల్క్ పౌడర్ తెస్తాం కదా! ఆ ఫ్లాస్క్‌లో వాటర్ అవి కూడా మనకి చెక్ చేసి వాళ్ళ దగ్గర ఒక చెక్ చేసేది ఉంటది. ఇక్కడ చూసిన మీరు స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. దాంతో టెస్ట్ చేసి మరి మనకిస్తారు. అంటే మనం ఏమైనా తీసుకొస్తున్నామేమో వాళ్ళకి డౌట్ అందువల్ల. ప్రతీదీ కూడా మన బాడీ స్కాన్ చేస్తారు. మళ్ళీ ప్రతి చిన్న ఐటెమ్ కూడా చెక్ చేస్తారు. అంటే పిల్లలది అని చెప్తే అలా మాత్రం ఏం అంటే చిన్న పిల్లలదే కదా అని అయితే వాళ్ళు వదలరు. ప్రతిదీ కూడా మనం చూపించాలి వాళ్ళకి. వాళ్ళకి డౌట్ వస్తే ఇంకా కూడా మొత్తం చెక్ చేస్తారు. ఇక్కడైతే మీరు చూసారు కదా ఎయిర్ హోస్టెస్ అలా వస్తున్నారు. నేనైతే మొత్తం ఒకేలాగా రికార్డ్ చేశాను. ఎందుకో మరి ఇది మాత్రం సెపరేట్‌గా ఇలా పడింది నాకు తెలీదు. చెక్ చేసుకోలేదు నేను. లేకపోతే ఆ క్లిప్పర్ కానీ డిలీట్ చేసుంటాను ఏమనుకోకండి. మనకి ఎయిర్‌పోర్ట్ కదా! కొంచెం కాదు బానే ఎక్స్‌పెన్సివ్‌గా అయితే ఉంటది. ఏ ఫుడ్ అయినా కూడా అది ఫుడ్‌కి సంబంధించే కదా! ఏదైనా కూడా. డ్రింక్స్ అయినా, తర్వాత ఫుడ్ తినేదైనా ఏదైనా కూడా. ఒకసారి మనకి చెక్ ఇన్ అయితే అయిపోయాక మనమైతే టెర్మినల్స్ చూసుకొని అక్కడ మీరు పైన బోర్డ్స్ బ్లూ కలర్ బోర్డ్స్ ఉన్నాయి కదా! అక్కడ మీరు గమనించిన పనైతే మనకి టెర్మినల్ ఏబీసీడీ అలా అయితే ఉంటది మనకి. ఆ టెర్మినల్స్ చూసుకొని మన గేట్ ఏది అని చూసుకొని మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో స్టార్టింగ్‌లో చెక్ ఇన్ చేసేస్తారు కదా! లగేజ్ చెక్ ఇన్. అక్కడ మన బోర్డింగ్ పాస్ ఇస్తారు. దాంట్లో టెర్మినల్ గేట్ ఏది అని ఉంటది. ఆ 2 అయితే చూసుకొని మనం అక్కడెళ్ళి కూర్చోవాలి. సపోజ్ మన టెర్మినల్ ఏ అనుకోండి. ఏబీసీడీ అలా ఉంటాయి. గేట్స్ కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళి కూర్చోవాలి. తర్వాత వాళ్ళు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ ముందరైతే అనౌన్స్ చేస్తారు. అప్పుడు లైన్‌లో వెళ్ళి నిలబడాలి. అప్పుడు ఇంకా ఒకసారి ఇంకా మొత్తం ఇక్కడైతే ఎలివేటర్ చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటివరకు ఇంత పెద్ద ఎలివేటర్‌ని అయితే చూడలేదసలు. చాలా పెద్దదిగా ఉంది. మీకు చూపిద్దామని నేనైతే రికార్డ్ చేశాను. ఇక్కడ మనకి ఇది గేట్స్ చూసారు కదా! D1 టు D10 ఉంది. టెర్మినల్ డి నాది. మనకి ఏదైనా కూడా క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు వాళ్ళు. ప్రతి దగ్గర కూడా మనకి సీట్స్ ఇలా ఉంటాయి. రెస్టారెంట్స్ అయితే కావాల్సినన్నయితే ఉంటాయి. కాకపోతే అమెరికన్ ఫుడ్ ఇవే ఉంటాయి. మనవి కూడా ఉంటాయి చాలా తక్కువ.
అంటే మనం స్పెసిఫిక్‌గా ఉండవు. దాంట్లోనే ఐటెమ్స్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. కాఫీలు అయితే దొరకతాయి. కాఫీలు అంటే మన టేస్ట్ కావాలంటే స్టార్ బాక్స్ ఒకటే. మిగతా అన్నీ అయితే అమెరికన్ కాఫీసే ఉంటాయి. కాఫీ గానీ, టీ గానీ వాళ్ళవే ఉంటాయి. ఎవరైనా కూడా ఎయిర్‌పోర్ట్‌కి చాలా ముందరే రీచ్ అవుతారు. అంటే చెప్పలేం కదా! మనకి మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. ఇంకా క్యాన్సిల్ చేసుకోలేం కదా! అందువల్ల అయితే ముందరే బయలుదేరుతాం కాబట్టి ఖచ్చితంగా రీచ్ అయిపోతాం కాబట్టి ఎయిర్‌పోర్ట్‌కి కావాల్సినంత టైం ఉంటది. మనం వెళ్ళి మనకి ఆకలేసిన వెళ్ళి ఫుడ్ అలా తినొచ్చు. ఇక్కడ చూసారు కదా! మన టెర్మినల్ గేటు చూసుకొని ఇక్కడైతే మనం మన గేట్ దగ్గర నిలబడాలి. వాళ్ళు అనౌన్స్ స్టార్ట్ చేశాక ఒక్కొక్కరిని చూసి పంపిస్తారనమాట. అంటే మన పాస్‌పోర్టు, మన బోర్డింగ్ పాస్ అయితే చూసి పంపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ సంగతేమో కానీ ప్రతి దగ్గర అయితే చెక్ ఇన్ చాలా ప్రాసెస్ ఉంటది. ఇంక మనైతే చెక్ చేసేసారు. ఇంక మన ఫ్లైట్ లోపలికైతే వెళ్తున్నాము. నేనైతే ఈ వీడియో కష్టపడి రికార్డ్ చేశాను. దయచేసి మీరైతే లైక్ అయితే చేయండి. అలాగే షేర్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్లైట్ లోపలిది. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ చూసారు గదా! మీరు. తర్వాతొచ్చేసి ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టీవీ ఇచ్చుంటారు. తర్వాతొచ్చేసి వాళ్ళు పైన పెడుతున్నారు కదా! అదేంటి అనంటే మనతో తెచ్చిన లగేజ్ ఏదైనా కూడా అక్కడ పైన పెట్టాలి. టేక్ ఆఫ్ ల్యాండ్ అయ్యేటప్పుడు ప్లస్ ఎగిరేటప్పుడు, ఫ్లై అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పైన పెట్టేయాలి. ఇప్పుడు నేను చూపిచ్చాను గదా! వీడియోలో. కంపల్సరీ అక్కడైతే పెట్టేయాలి. ఇంపార్టెంట్ స్టఫ్ అంటే వాటర్ బాటిల్ ఏదైనా అలాంటివి తప్పితే మనతో సీట్‌లో పెట్టుకోవచ్చు. మిగతా ఏదైనా కూడా పెట్టేసుకోవాలి. కావాలంటే వన్స్ ఫ్లైట్ మనకి ఎగిరాక, ఫ్లై అయ్యాక అప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. అప్పటి వరకైతే ఎయిర్ హోస్టెస్ ఒప్పుకోరు. మన కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం, లేదంటే మన పక్కనే పెట్టుకుంటాం, నా ఒళ్ళో పెట్టుకుంటాం అంటే అస్సలు ఒప్పుకోరు. పక్కన పెట్టుకోవడానికైనా ప్లేస్ ఉండదులేండి. ఎందుకంటే అవేం పెద్ద సీట్లేం కాదు. కరెక్ట్‌గా సరిపోతాం అంతే. అంత కంఫర్ట్ సీట్స్ అయితే ఏం కావు. అంటే నిద్రపోవడానికి బాగుండే అంత కంఫర్ట్ అయితే అస్సలుండవు. అది చిన్న పిల్లలైనా కూడా పడుకోలేరు. అంత ఫ్రీగా అయితే ఉండవు సీట్స్. మనకైతే ఇక్కడ ఇంకా వేరే ఫ్లైట్స్ కూడా ఫ్లై అవుతుంటాయి గదా! అదే మీకు చూపిస్తామని రికార్డ్ అయితే చేశాను. నాకైతే ఆ రోజు విండో సీట్ వచ్చింది. అందువల్ల నేనైతే తీయగలిగాను. మనకైతే ఇలా ఉంటది. ఫ్లైట్స్ అంతా పక్కన. ఇక్కడంతా లోపలంతా మనకెలా ఉంటుందంటే మొత్తం 9 సీట్స్. అంటే ఎలా అంటే మిడిల్‌లో 3 సీట్స్, అటువైపు 3 సీట్స్, ఇటువైపు 3 సీట్స్. సో, ఒక రోలో వచ్చేసి మనకి 9 సీట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేదంతా ఎకానమీ క్లాస్. మనకి పక్క పక్కన టీవీలు. అంటే పక్కనోళ్ళు డిస్టర్బెన్స్ సంబంధం లేకుండా మనకి ఇయర్ ఫోన్స్ మొత్తం ఇచ్చేసుంటారు. మనకి దుప్పట్లని, దిండ్లని అన్నీ అయితే మనకిచ్చేసుంటారు. ప్రతి ఒక్కరికి సెపరేట్. ఇదిగో కింద చూపించాను. నెక్స్ట్ ఇదొకటి ఇస్తారు మనకి రిఫ్రెషింగ్ టవల్ అని. అదేం లేదు, జస్ట్ వైప్స్ లాగా. చాలామందైతే ఎక్కువైతే విండో సీట్ అది పనిగా బుక్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి వ్యూ చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి ఎవరికైనా కూడా ఆ సీట్ అంటే బాగా నచ్చుద్ది కాబట్టి ముందరే అయితే విండో సీటే బుక్ చేసుకుంటారు చాలామందైతే. మనం మరీ చిన్న పిల్లలతో వచ్చామనుకోండి, అంటే నెలల పిల్లలు 1, 2 ఇయర్స్ లోపల మనకైతే ముందరే మనం బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అయితే ఇవ్వరు. ఫస్ట్ సీట్ ఇస్తారు. అదైతే మనకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కాళ్ళు చాపుకోవడానికి. మిగతా ఏ సీట్‌లో కూడా ముందర మరీ కాళ్ళు చాపుకోవడానికైతే అస్సలు కంఫర్ట్ ఉండదు. ఇదిగోండి ఇలా ఉంటది మనకి ఈ దిండు. ప్రతి ఒక్క దానికి కూడా అంటే మన టీవీ పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటది కదా! అందుకని ఇయర్ ఫోన్స్ సెపరేట్ టీవీస్ కదా! అయినా కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ కాబట్టి మనకి దిండు, దుప్పటితో పాటు ఈ హెడ్ ఫోన్స్ కూడా అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్‌గా. ఇంకా ఇంకా ఫ్లైట్ అయితే మనకి స్టార్ట్ అయింది. అంత ఈజీగా ఏమి ఉండదంట ఫ్లైట్ ఇలా స్టార్ట్ అవ్వడం, ఇంకా ల్యాండ్ అయిపోవడం అలా. అంటే నా ఉద్దేశం వెంటనే అయితే ఏముండదు. చాలా ప్రాసెస్సే ఉంటది స్టార్ట్ అవ్వక ముందరైతే. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఓకే అయ్యాక ఈవెన్ అక్కడ లోపల ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా! వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ఏసుకోవాలి. ఒప్పుకోరు. పుట్టిన పిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఫ్లై అయ్యేటప్పుడు, దిగేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు, అంటే ఎగిరేటప్పుడు, మళ్ళీ దిగేటప్పుడు ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ అయితే వేసేసుకోవాలి. లేకపోతే ఎయిర్ హోస్టెస్ అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు కూడా తర్వాత ఖచ్చితంగా వేసుకొని వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ అంతా మనకు చెప్తారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఏంటి అన్నీ చెప్పాక, ఓకే అయ్యాక అప్పుడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుద్ది. దానికి చాలా టైమే పట్టద్ది. ఎట్లేదన్నా ఒక గంట అయితే తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మీకు విండో సీట్ అని చెప్పాను కదా! మీకు బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. అసలు మిస్ కాకండి. పైనుంచి అయితే ఫుల్ లైట్స్ ఉంటాయి. అసలు చాలా బావుంటది. చాలామంది అయితే ఇలా వ్యూ ఇలా చూడడం కోసం ఇది విండో సీట్ అయితే ముందరే బుక్ చేసుకుంటారు.
ఇంకైతే మనకి ఇంకా నైట్ టైం ఇంకేం ఉండదు కదా, ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోతే మనకేం కనిపించదు ఎంత లైట్స్ ఉన్నా ఏమున్నా కూడా. ఇదైతే నాకు నైట్ టైం అనమాట ఫ్లైట్. ఇంకైతే బయట ఏమీ కనిపించదు, మొత్తం చీకటే. ఇంకా వీళ్ళైతే ఇక్కడ మనకి లైట్లు ఆపేస్తున్నారు, నైట్ కదా ఇంకా లైట్లు అయితే ఆన్ చేయరు, మొత్తం ఆపేస్తారు వాళ్ళు. తర్వాత ఇంకైతే వాళ్ళు ఫుడ్ స్టార్ట్ చేస్తారు, నైట్ ఇంకా డిన్నర్ స్టార్ట్ చేశారు. మనం వెజ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా కూడా బుక్ ముందరే మనం పెట్టుకోవచ్చు. ఇదైతే ఇక్కడ పక్కన మనకి జ్యూసు వాటర్ కంపల్సరీ ఇస్తారు, మనకి సోడా అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి, తర్వాత స్వీట్ కంపల్సరీ, తర్వాత రైస్ కంపల్సరీ, నాన్ వెజ్ అంటే చికెను, ఇంకా వెజ్లో అంటే బ్రోకలీ లాంటివి ఇస్తారు. ఇంకా బ్రెడ్ జామ్ ఇవైతే కంపల్సరీ ఉంటాయి, చీజ్ బటర్ అవి. ఇదే ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్. కొన్ని ఐటమ్స్ అయితే మనకి చాలా బాగా నచ్చుతాయి, అంటే మనం జ్యూస్లు ఇవన్నీ మనకి మ్యాంగో జ్యూస్ ఇవన్నీ అలవాటే కదా, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే అవి కూడా బాగుంటాయి, చికెన్ ఇవన్నీ మనకు అలవాటే కాబట్టి. స్వీట్ కూడా కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు ఓకే అంతేం బాగోదు, ఇంకా ఎలాగో ఒకటి ఆకలి పైన తినాల్సిందే. ఇది మనకి ఫుడ్ పెట్టుకోవడానికి ఇదైతే ట్రే ఇస్తారు, తర్వాత ఫ్రూట్స్ కూడా కంపల్సరీ. ఇందాక చెప్పడం మర్చిపోయాను, అక్కడ మీకు కనిపిస్తుంది కదా సెకండ్ వన్ ఫ్రూట్స్, దాంట్లో మస్క్ మెలన్, వాటర్ మెలన్ అలా వాళ్ళు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ ఒక 2-3 అలా ఇస్తారు, గ్రేప్స్ అన్నీ ఒక 2 పీసెస్ అలా ఇస్తారు. ఇంతే ఫుడ్. ఇంకా బయట నుంచి అయితే మనకి ఇలా ఉంటుంది. ఇంకా కొంతసేపటి తర్వాత అయితే మనకి ఇంకా ఏముండదు, ఇంకటి అంటే మేఘాల్లోకి వెళ్ళిపోయింది, నీకేం కనిపించదు కదా. అంటే డే టైం అయితే మనకు కనిపిస్తుంది, అట్లీస్ట్ ఆ మేఘాలన్నా కనిపిస్తాయి, నైట్ టైం కాబట్టి ఏం కనిపించదు. ఇది మనకి టీవీ మనకి ఇచ్చింది. ఇక్కడ మనకి యువర్ ట్రిప్ అని చూడండి, యువర్ ట్రిప్ అని మనం క్లిక్ చేస్తే మనకి ఎన్ని అవర్స్ అని ఉంది. ఇక్కడ కిడ్స్కి అడల్ట్స్కి అందరు కలిపే ఉంటాయి మనకి. ఇక్కడ మన మూవీస్, టీవీ, ఆడియో, లైవ్ అన్నీ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ కెమెరా వ్యూస్ అని ఉంది కదా, ఇప్పుడు మనం అది ఆన్ చేస్తే మనకి అయితే మొత్తం కనిపిస్తుంది, అంటే మనకు ఫ్లైట్కి సంబంధించి. ఇక్కడ చూడండి A350 కెమెరా వ్యూస్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రంట్ కెమెరా అవన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఫ్లైట్ అయితే ముందర కనిపించండి, ముందర చూడొచ్చు, వెనకలు చూడొచ్చు. ఇది మొత్తం మన ఫ్లైట్ని చూపిస్తుంది అనమాట. ఇది నేను ముందర ఆన్ చేశాను అనుకుంటా, ఇది ఫ్రంట్, ఇది ముందరది. మనకి ఎనీ టైం ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇది అంటే ఫ్లైట్ ఎలా వెళ్తుంది ఆ ఉద్దేశం, అది ముందరైనా వెనకైనా చూడాలనుకుంటే మనం చూసుకోవచ్చు. అలాగే మనకి టైం అని ఇందాక చూపించాను కదా, ఆ టైం ఏంటి అని అంటే నాకైతే ఇక్కడ నుంచి డాలస్ టు దోహా కదా, అక్కడ వరకు ఎంత టైం, దోహా వరకు ఎంత టైం అంటే ఇండియాకి చూపించదు, దోహాలో ల్యాండ్ అవుతుంది కాబట్టి ఇది కనెక్టింగ్ ఫ్లైట్ మళ్ళీ వేరు. ఆ దోహా వరకు ఎన్ని నిమిషాలు ఉన్నాయి, ఎన్ని అవర్స్ ఉన్నాయి, సపోజ్ 5 అవర్స్ ఒక 30 మినిట్స్ అనుకోండి, 5 అవర్స్ 30 మినిట్స్ అని చూపిస్తూనే ఉంటుంది. ఇంకా మన ఇష్టం, ఎప్పుడైనా కూడా చెక్ చేసుకుంటూనే ఉండొచ్చు మనకి. అంటే ఇంకా తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది కదా, ఎందుకంటే చాలా అవర్స్, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఎన్ని అవర్స్, డాలస్ టు దోహా అంటే అమెరికా నుంచి దోహా వరకు అయితే చాలా దూరం. దోహా టు హైదరాబాద్ అయితే మనకి, అంటే హైదరాబాద్ అని ఇండియాకి అయితే మనకి చాలా తక్కువ దూరం. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నంత ఈజీ అయితే జర్నీ అయితే అస్సలు ఉండదు, చాలా కష్టంగానే ఉంటుంది. అంటే అలాగే కూర్చోవాలి, మనం లేసి తిరగడానికి ఉండదు. వాష్రూమ్స్ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. మనమైతే ఓకే పెద్దోళ్ళం, కానీ చిన్నపిల్లలతోనే చాలా కష్టంగా ఉంటుంది. అసలు వాష్రూమ్కి పోలేము చిన్నపిల్లలతో, చాలా చిన్న బాత్రూమ్స్ ఉంటాయి. ఇంకైతే మనకు వచ్చేసింది దోహా. ఇప్పుడైతే అందరు దిగుతున్నారు. మీకు ఇప్పుడు ఇందులోనే బిజినెస్ క్లాస్ కూడా చూపిస్తాను. బిజినెస్ క్లాస్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా ఇదే బిజినెస్ క్లాస్. ఇక్కడైతే సపరేట్గా ఉంటుంది చూడండి, ప్రతి ఒక్కటి సపరేట్గా ఉంటుంది. అంటే మనకి పక్కన వాళ్ళకి సంబంధం ఉండదు, పక్కన అడ్డుగా మనకి ఇదిలా గోడలాగా ఒకటి ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఇంకా దిగేస్తున్నాము. ఇదంతా బిజినెస్ క్లాసే మీకు నేనైతే బిజినెస్ క్లాస్ కాదండి, ఎకనామీని ఎక్కాను. ఎకనామీ అంటే మామూలుగా అందరు ఎక్కేదే. ఈ బిజినెస్ క్లాస్ ఏంటంటే ఎక్స్ట్రా మనీ ఉంటుంది. సపోజ్ 1 lakh అనుకోండి టికెట్, ఇది ఒక 2 lakhs అలా, కరెక్ట్గా ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, కొంచెం అయితే చాలా అంటే డబుల్ కాస్ట్ అలా అయితే ఉంటుంది. 1 lakhది 2 lakhs అలా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ సపరేట్గా ఉంటాయి కదా, పక్కన వాళ్ళకి మనకి సంబంధం లేదు. ప్లస్ కాళ్ళు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అదే మామూలుగా అయితే అంత ఫ్రీగా అయితే ఏముండదు. ఇదంతా ఫుడ్ది, ఇప్పుడు మీరు చూసారు కదా అదంతా ఫుడ్, ఎయిర్ హోస్టెస్ అక్కడి నుంచి సర్వ్ చేస్తారు. తర్వాత మనకైతే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది, దోహా ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేను మీకైతే దోహా ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తున్నాను. నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను, ఇది కూడా నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడం, ఒకటే వెళ్ళాను కాబట్టి ఇది కూడా మిస్ కాకుండా చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి దోహా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుద్ది.
మనకైతే డాలస్ టు దోహా ఫ్లైట్ జర్నీ చూపించాను కదా, అయిపోయింది. ఇది ఇక్కడైతే చాలా ఫేమస్ అనుకుంటే, ఇది చాలా పెద్దదిగా ఉంది టెడ్డీ బేర్ ఏదో బ్రౌన్ కలర్లో. ఇక్కడైతే అందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఈ దోహా ఎయిర్పోర్ట్‌లో మిస్ అయింది ఏంటి అనంటే, ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది. చాలా ఫేమస్ అంట ఎయిర్పోర్ట్ అంతా కలిపి యెల్లో టెడ్డీ బేరు. చాలా పెద్దదిగా ఉంటదంట. అదైతే నేను మిస్ అయ్యాను. ఎందుకంటే నాకైతే 4 అవర్స్ ఇచ్చారు. అంటే దోహా టు హైదరాబాద్. ఆ 4 అవర్స్ ఎలాగో మనం సింగిల్‌గా వెళ్ళాము. ప్రాసెస్ అంటే చెక్ ఇన్‌లు అంతా కలిపి మనకు ఒక 1.5, 2 అవర్స్ కూడా పట్టదు. 1.5 అవర్ అయితే పట్టద్ది. ఇంకా 2 అవర్స్ ఎలాగో మనం ఫ్రీయే కదా అని చెప్పి ఇలా అయితే నేను ఈ ఎయిర్పోర్ట్‌ని, దోహా ఎయిర్పోర్ట్ అయితే మొత్తం చూశాను. నేను ఇదే ఫస్ట్ టైం ఈ దోహా ఎయిర్పోర్ట్ అంటే బయట నుంచి చూస్తాము, ఎప్పుడెప్పుడు ఫ్లైట్ వస్తది ఎక్కేస్తాం అని ఉంటది. కానీ ఇలా లోపలికి అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. మీకు అయితే చూపిస్తాను. షాపింగ్ గానీ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. ఇవైతే నేను చూపించేది ఫస్ట్ చాక్లెట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇవి మనకి దొరికేటివి చాలానే ఉంటాయి. మన ఇండియాలో కూడా ఉంటాయి ఇవన్నీ. డైరీ మిల్క్స్ ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నవే కదా. ఇక్కడ చూడండి మీరు ప్రతి దానికి కూడా బై 2 గెట్ 1 ఆఫర్, అన్ని ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. చాక్లెట్స్ అనే కదా చాలా వాటిపైన. ఇక్కడ చూడండి బై 3 గెట్ 1 ఫ్రీ, తర్వాత బై 2 గెట్ 40% ఆఫర్ అని. ఎయిర్పోర్ట్స్‌లో కూడా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్‌లు అన్నీ కలిపేస్తారు. ప్లస్ ఎయిర్పోర్ట్ అంటే కొంచెం ఎక్కువ కాస్టే కదా. అందుకే ఇక్కడ అంత ఎవరు కొనరు. ఆల్రెడీ అమెరికా నుంచి అయితే ఇక్కడే కొనేసి తీసుకెళ్తారు. కొన్నిసార్లు ఏంటంటే అర్జెంట్‌గా పోవాల్సి వస్తది ఇండియాకి. అలాంటప్పుడు మాత్రం ఇంకా ఇండియాకి అలా వెళ్ళలేరు కాబట్టి అప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్‌లో అయితే తీసుకుంటారు. ఇవైతే మరీ అంత ఎగబడి గుంపుగా అలా అయితే వెళ్ళి తీసుకోరు. తర్వాత చాక్లెట్స్ అయిపోయాయి కదా. ఇదైతే గిఫ్ట్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ రకరకాలు ఉంటాయి ఏవేవో. మనం ఎవరికన్నా మనమే ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలి, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా. తర్వాత ఎవరికైనా గిఫ్ట్స్ ఐడియాస్ అయితే గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇవైతే చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ చూడండి చాక్లెట్ గిఫ్ట్స్ ఆఫ్ దోహా అని ఉంది. ఇది వాళ్ళదే కదా, దోహా ఎయిర్పోర్టే కదా. ఇక్కడ ఓరియో చూడండి పెద్ద బిస్కెట్. ఇక్కడ కూడా చూడండి 40% ఆఫరు. చెప్పాను కదా ప్రతి దానిపైన ఆల్మోస్ట్ ప్రతి దానిపైన డిస్కౌంట్స్ ఉంటాయి. ఈవెన్ డైరీ మిల్క్స్‌లోనే రకాలున్నాయి, పెద్దవి చిన్నవి అలా. ఇక్కడ నాకు బాగా నచ్చింది అయితే ఇదే. ఇక్కడ చూడండి రకరకాలుగా ఉన్నాయి. మాకు స్పూన్ ఇస్తారు. ఇది మనం ఏ చాక్లెట్స్ అన్నా వేసుకోవచ్చు. అంటే అన్నిట్లో కాదు, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు డబ్బాలు రకరకాల కలర్స్‌లో, బ్రౌన్, ఆరెంజ్, బ్లూ, గోల్డ్ కలర్‌లో. వీటిలో మనం వేసుకొని వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు. ఆ వెయిట్ చూసుకొని మనం మనీ పే చేయాలి. మన ఇష్టం ఏవైనా కూడా వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక గెరిటెలాగా ఒక స్పూన్ అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ఇవి ఇంకో రకాల గిఫ్ట్స్ ఇవి. కొన్ని షాప్స్‌లో ఏందంటే అన్నీ కలిపి ఉంటాయి. అంటే చాక్లెట్స్ అని, ఈ గిఫ్ట్స్ అని, వేరేవన్నీ మేకప్ ప్రొడక్ట్స్, ట్రావెల్ ఎసెన్షియల్స్ అని. కొన్నిట్లో ఏంటంటే సపరేట్‌గా ఉంటాయి. ఒక షాప్ అంతా చాక్లెట్‌లు, ఒక షాప్ అంతా ఇలా గిఫ్ట్స్. ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా, ఆకులు గోల్డ్ కలర్‌లో. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. పైన రెడ్, బ్లూగా కనిపిస్తున్నాయి కదా. ఇదేదో ఒక దాంట్లోనే చిన్నవి చాలా ఉన్నాయి. ఎవరికన్నా మాత్రం గిఫ్ట్స్ ఇవ్వాలంటే చాలా బాగా ఉన్నాయి కొన్ని అయితే. ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇదైతే ఒక్క దాంట్లో తీద్దామంటే అసలు కుదరలేదు, చాలా హైట్‌గా ఉంది ఇదైతే. అప్పటికి వెనక్కి వెళ్ళి జూమ్ చేసినా కూడా రాలేదు ఇది. దోహా ఎయిర్పోర్ట్‌ని అయితే అసలు మిస్ కాకండి. ఇప్పుడు ఒక గ్రీన్ డ్రెస్ కనిపించింది కదా ఒక అమ్మాయి, ఈసారి చూపిస్తాను. తను పరిచయం అయింది నాకు డాలస్ ఎయిర్పోర్ట్‌లో. నేను కలిసి అయితే ఇలా ఎక్స్ప్లోర్ చేశాము. ఎందుకంటే తను కూడా హైదరాబాద్, నేను హైదరాబాద్‌లోనే దిగాను. ఇంకా 4 అవర్స్ ఏం చేస్తాం, ఎంతసేపు ఎట్టలేదన్నా ఒక 2.5 అవర్ ఉంటుంది మన చేతుల్లో అని చెప్పి నేనైతే తనకొక బాబు, ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఆ యెల్లో కలర్ షర్టు వాళ్ళ బాబు. మేమిద్దరం కలిసి అయితే వెళ్ళాం. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అని ఉంటుంది మన దగ్గర. అంటే ఇప్పుడు దోహాలో దిగామనుకోండి, ఆ కరెన్సీ మన దగ్గర ఉండదు కదా, మనం ఇస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి బయట పైన గేట్స్, టెర్మినల్స్ కనిపిస్తాయి, D1, D2 అలా. ఇక్కడ ఎయిర్పోర్ట్స్‌లో కంపల్సరీ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఆ కరెన్సీ ఉండదు కదా, మనం ఏ ఊర్లో దిగానో ఆ కరెన్సీ అయితే మన దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా మనీ తీసుకొని మనకైతే ఇస్తారు. అంటే ఇప్పుడు దోహా కరెన్సీ వేరే ఉంటుంది కదా, ఆ కరెన్సీ అయితే మనకిస్తారు. అంటే యూఎస్ ఇచ్చామనుకోండి, మనం యూఎస్‌లో ఎక్కుతాం కదా, మనకి ఇస్తే వాళ్ళు మార్చిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన D1, D2 అవన్నీ ఏంటంటే మనకి టెర్మినల్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ స్క్రీన్‌లో, అదేంటంటే మనకి ఫ్లైట్ ఇన్ఫర్మేషను. మనకి ఏ టైం అనేది డిస్ప్లే అవుతూనే ఉంటుంది. ఇవన్నీ అయితే షాపింగ్ మాల్స్. మనకి గ్లాసెస్ అండ్ స్పెట్స్ ఒక దగ్గర, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండెడ్వి. నేనైతే వాటి జోలికి వెళ్ళనులేండి, బాగా కాస్ట్ ఎక్కువ.
మామూలుగానే ఈ బ్రాండెడ్ కొంచెం బయట ఎక్కువ కాస్ట్. ఇందులో ఇక్కడైతే ఇంకా ఎక్కువ కాస్ట్. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం ట్యాక్స్‌లు అవన్నీ ఉంటాయి గదా! వీటి పైన డిస్కౌంట్స్ ఉంటాయో లేదో నాకైతే తెలీదు ఈ హ్యాండ్ బ్యాగ్స్ పైన. కాకపోతే చాక్లెట్స్ నాకు చూపించాను గదా! బై 3 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 40% ఆఫరు అలా అయితే ఉంటది. మరి హ్యాండ్ బ్యాగ్స్ ఏమో మరి నాకైతే తెలీదు. స్పెట్స్ పైన వాటి ఉంటాయో లేదో నాకైతే తెలీదు. నేను కుదిరినంత వరకైతే తీసాను, ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నాను. కాకపోతే ప్రతిదీ కాదు, ఆల్మోస్ట్ నాకు కుదిరినంత వరకు తీశాను. ప్రతిదీ కూడా నేను పోయి తీయాలంటే నా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయిపోద్ది. ప్రతి దాంట్లో కూడా ఇలా ఫార్మసీ అయితే ఉంటది. ఫస్ట్ ఎయిడ్ అలా ఉంటది కదా! గబక్కన మనకి చెప్పలేం కదా! దెబ్బ తగిలినా, పడినా మన దగ్గర మనమేం క్యారీ చేయం కదా ఫస్ట్ ఎయిడ్‌లు తీసుకొని. అందుకని ఇక్కడైతే ఫస్ట్ ఎయిడ్ సంబంధించి ఆ ఫస్ట్ ఎయిడ్ అనే కాదు, గబక్కన ఇప్పుడు సడెన్‌గా వెదర్ పడక ఏదో ఒకటి హై ఫీవర్‌లు అలా వస్తాయి. అందుకని అక్కడ మనకి ఫార్మసీ ఉంటది. టాబ్లెట్స్ అవన్నీ, అదే మెడిసిన్‌కి సంబంధించిందంతా. ఇంక ఇవన్నీ కూడా ఈ షాపింగ్ మాల్స్. ఇంకా ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయినా మనకి ఫుడ్ కామనే కదా, రెస్టారెంట్స్, జ్యూసులు. ఇక్కడ చూడండి, ఇదైతే జ్యూస్ షాప్ అంట. ఇక్కడ మాత్రం ఇలా జ్యూస్ షాపులు, రెస్టారెంట్స్‌లో అయితే ఖచ్చితంగా జనాలుంటారు. ఇది కూడా ఈ దోహా ఎయిర్‌పోర్ట్‌లో ఇంకొక ప్లేస్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ కిందైతే నేను ఫస్ట్ వాటర్ అనుకున్నాను, బ్లూ కలరు. మనకి బోటు కింద వాటర్ లైటింగ్స్ అనమాట అవి, వాటర్ కాదు. అలా కింద ఫిషెస్ పోతున్నట్టు చాలా బాగుందసలు దగ్గర నుంచి చూస్తే. వీడియోలో కంటే దగ్గర నుంచి చూస్తే, డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా బాగుంది. అంటే ఆ లైటింగ్స్ మెయిన్, ఆ బోట్ కాదు, ఆ కింద లైట్స్ కింద అలా ఫిషెస్ అలా పోతుంటే. ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకుంటే అక్కడంతా టేబుల్స్ ఉన్నాయి. మనం లోపలంతా షాపింగ్ మన ఇష్టం. షాపింగ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఆ టేబుల్స్ పైన మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇదైతే మనకి ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్, ఈ దోహా ఎయిర్‌పోర్ట్ అది ముస్లిమ్స్ సంబంధించి కాబట్టి వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ ట్రెడిషన్స్ ఏవో ఇక్కడ దోహా అక్కడ. చాలా వరకైతే నాకు ఇవి తెలీవు. అవి నేను వీడియో అయితే తీశాను. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బుర్కా టైప్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఏదో పౌడర్స్ ఉన్నాయి, అంటే కాఫీ, టీ ఏదో మనం తెలీదు. పెర్ఫ్యూమ్స్ అన్నీ వాళ్ళవి. మళ్ళీ మనకు తెలియనివి ప్రతీదీ అని ఎందుకులే అని నేనైతే ప్రతీదీ గుచ్చి అయితే తీయలేదు. ఇంకా ప్రతిదీ వాళ్ళదంగా మనకు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను నాకు డ్రెస్, అవి మనం కూడా వేసుకుంటాం కదా, చిన్న చిన్న బొమ్మలు పిల్లలు కూడా ఆడుకుంటారు. తర్వాత ఇంకా కాఫీ కప్పులు, టీ కప్పులు, ఇవన్నీ అయితే గిఫ్ట్స్. ఇంకా చిన్ని హ్యాండ్ బ్యాగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ పైన చూడండి టాప్స్. మనకి టైం ఉండాలే కానీ, అంటే కనెక్టింగ్ ఫ్లైట్ చాలా లేట్ అయితే ఆ పెర్ఫ్యూమ్స్, కనెక్టింగ్ ఫ్లైట్ చాలా టైం ఉంది అంటే మాత్రం దోహా ఎయిర్‌పోర్ట్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే ఎక్స్‌ప్లోర్ చేయండి. చాలా బాగుంది. అంటే వీడియోల కోసం కాదు, మీకే చాలా బాగా నచ్చుతుంది. ఆ లైటింగ్స్ కానీ ఒకటి కాదు. ఇంకో విషయం ఏంటి అనంటే, ఇదేదో పౌడర్స్, హెన్నా పౌడర్ ఏదో అనుంది. నాకైతే ఈ టీ కప్స్ బాగా నచ్చాయి. ఇప్పుడు వస్తాయి చూడండి, ఇదిగో ఇవి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడంతా ఈ డబ్బాలు ఏదో పొడులు అయితే ఉన్నాయి. ఇక్కడ యెల్లో కలర్ షర్ట్ బాబు, యెల్లో కలర్ షర్ట్, ఒక గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి కదా, ఈ అమ్మాయి నాకు పరిచయం వాళ్ళిద్దరే. తర్వాత మన దోహా ఎయిర్‌పోర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు బస్సులు వస్తే మనం ఈ బస్సులో అయితే ఎక్కాలి. ఇక్కడ నేను రికార్డ్ చేద్దామన్నా అసలు ప్లేస్ లేదు. నేనైతే నిలబడుకొనే ఉన్నాను, ప్లస్ చేతిలో లగేజ్ ఉండింది కాబట్టి అంత నేను రికార్డ్ అయితే ఏం చేయలేదు ఈ బస్సు లోపల. తర్వాత అయితే ఇంకా మనకి ఫ్లైట్ బస్సు ఇక్కడికైతే తీసుకెళ్తారు. మనకి ఇండియా ఫ్లైట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి, ఇండిగో ఇది. ఇంకా మనకి బస్సు కరెక్ట్‌గా ఇక్కడికి వచ్చి వదిలిపెడతారు. చూడండి బస్సు ఇక్కడైతే వదిలిపెడతారు. మనం ఇక్కడైతే ఎక్కాలి, ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన చుట్టూ పక్కలైతే వ్యూ ఇలా ఉంటుంది. అంటే పక్కనే ఉంటాయి కదా ఫ్లైట్స్, పక్కనంటే మరి ఆనుకోను కాదు, దగ్గరలోనే ఎయిర్‌పోర్ట్ అన్నాక. ఇదైతే డొమెస్టిక్ ఫ్లైట్. మీకు ఎయిర్ హోస్టెస్‌ని కాదు, పైలట్స్‌ని అలా దగ్గర నుంచి చూడాలనుకుంటుంది. నేనైతే జూమ్ చేశాను చూడండి. వాళ్ళైతే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఫ్లైట్ అయితే కొంచెంసేపట్లో ఒక 1 అవర్లో అలా స్టార్ట్ అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలా ఉంది స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నారు, రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఉంటాయి కదా అన్నీ మొత్తం రెడీ చేసుకోవాలి కదా, సిగ్నల్స్ ఏవో అన్నీ.
తర్వాత ఇక్కడైతే మనం క్యూ ఉంటది. ఇంకా లోపల ఇది. ఇంకా లోపల మనది సీట్ అయితే వాళ్ళే చెప్తారు. మనం సీట్ ఆ బోర్డింగ్ పాస్‌లో సీట్ ఉంటది కదా! అది చూపిస్తే నాకు మళ్ళీ కూడా విండో సీటే వచ్చింది ఇక్కడి నుంచి కూడా. ఎయిర్ హోస్టెస్ వాళ్ళకి ఎక్కడ పైనైతే ఇందాక చెప్పాను కదా! కంపల్సరీ మనతో అయితే క్యారీ చేయకూడదు. మనతో తెచ్చుకున్న హ్యాండ్ లగేజ్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేస్తారు, లేదా మనమన్నా పెట్టుకోవచ్చు. పెట్టేయాలి కంపల్సరీ. ఇక్కడైతే క్లోజ్ చేసేస్తారు ఇంకా ఫ్లైట్ అక్కడ చూడండి ఆమైతే ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తుంది. ఎమర్జెన్సీ వస్తే ఎలా చేయాలి అవన్నీ. ఇంకా వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళది కూడా అయిపోయినాక వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ఏసేసుకున్నాక ఇంకా మనకైతే ఫ్లైట్ అయితే కదలద్ది. నాదైతే ఇంకా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే రికార్డ్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ రికార్డ్ చేశాను. ఇంకా ఫ్లైట్ అయితే గాల్లో ఎగురుతుంది. మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో అయితే మనకి చార్జర్ పిన్స్ అయితే ఉండవు. అందుకే ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. ఇంతే అండి వీడియో. నాకైతే ఆప్షన్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పాను కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడైతే ఈ వీడియో తీశాను. మళ్ళీ నాకైతే అదే నేను ఒకటేళ్ళను కాబట్టి కుదిరింది. నాకైతే మళ్ళీ ఇలా వీడియో రికార్డ్ చేయడం అయితే అస్సలు కుదరదు. నేనైతే మొత్తం రికార్డ్ చేశాను. ల్యాండ్ అయ్యాక ఇంకా ఇండియాలో ల్యాండ్ అయ్యాక మాత్రమే రికార్డ్ చేయలేదు. మిగతా అంతా అయితే రికార్డ్ చేశాను. ఈ ఫ్లైట్‌లో ఫుడ్ ఏమి ఇచ్చారో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నేను దోహా ఎయిర్‌పోర్ట్ అయితే సెపరేట్‌గా ఒక వీడియో అయితే చూశాను. ఆ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి వెంటనే అయితే చెక్‌ఔట్ చేయండి. చాలా బాగుంది. దోహా ఎయిర్‌పోర్ట్ గురించి తీశాను. అది కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నాకు డొమెస్టిక్‌లో ఇచ్చిన ఫ్లైట్‌లో ఇచ్చిన ఫుడ్ అయితే. ఇంకా ఇండియాలో దిగడమే. ఇండియాలో దిగాకైతే చెప్పాను కదా! ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇంతే అండి వీడియో. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.